కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 5 రోజులు కావస్తున్న జాడ కానరాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఆయిల్ ఫామ్ తోటలు, అటవీ ప్రాంతాన్ని పోలీసు బలగాలు జల్లెడ పట్టినా ఫలితం దక్కలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన వీడియోలు విశ్లేషిస్తున్నారు. ఆటో యూనియన్లను ఆరా తీశారు. సమీపంలోని ప్రాంతాల్లో బోరు బావులు, చెరువులు కూడా జల్లెడ పట్టారు. అయినా చిన్నారి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరగా కేసును ఛేదించి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని సూచించారు. పాప 6th జూన్ నాడు మిస్ అయింది. ఈ ప్రాంతం ఒకసారి మనం చూసుకుంటే ప్రాంతం కూడా చాలా మారుమూల ప్రాంతం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొండ, దాదాపు కొండ మీకు కొన్ని ఫీట్ అడుగుల్లోనే ఉంటది. కాబట్టి ఈ జంతువులు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందేమో చెప్పేసి ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో అది కూడా పెద్ద రిజల్ట్ ఏం రాలేదు. తర్వాత రెండో యాంగిల్ వచ్చేసి రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నా కక్ష సాధింపు చర్యల కింద ఏమన్నా పాపని ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న యాంగిల్ కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. పేరెంట్స్ ని అడిగాను, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎవరితో అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి మాకైతే కార్ ఇన్సిడెంట్ మీద పెద్ద పంచాయతీ అయ్యింది అన్నారు. ఆ కోణంలో కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళని వెరిఫై చేయించారు. అలాగే వీళ్ళకి ఒక పెంపుడు కుక్క అనేది ఉంది. ఇప్పుడు ఆ పాపతో పాటు ఆ కుక్క కూడా కనిపించట్లేదు. ఎందుకో 4వ రోజు ఆ కుక్క ఇంటికి వచ్చిందంట. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కుక్కని ట్రాక్ చేస్తుంటే ఆ కుక్క కూడా వాళ్ళ నాన్నగారి మీద తిరగబడింది. సో ఇదంతా ఎందుకో యానిమల్స్ మీద చాలా సస్పిషియస్ గా ఉన్నాము, యానిమల్స్ ఏమైనా తీసుకెళ్ళినాయి అని చెప్పేసి. బట్ డ్రోన్స్ ద్వారా మొత్తం అంత ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. పాప ఎలాగైనా తల్లిదండ్రులు చేరవేయాలి మా ఆశ.